హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ కేస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రెస్టారెంట్స్లో పిల్లలలో ఎంతో టేస్టీగా పెట్టే ములక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసాను. ముందుగా ఒక చిన్న బాండీలో కొన్ని బియ్యం వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక దాకా తీసుకొని కొద్దిగా నూనె పోసి ఎండుమిర్చి, మినపగుళ్ళు, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఉల్లిపాయ మధ్యలోగా ముందుగా వేయించుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కచ్చాపచ్చాగా వేసుకోండి. ఇప్పుడు కచ్చాపచ్చాగా నలిగిన దాంట్లో కొన్ని చిన్నుల్లిపాయలు వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఇంతో మగ్గిన ఉల్లిపాయలు, కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, కొద్దిగా కారం వేసి ములక్కాయ ముక్కలు మునిగానే నీరు పోసుకొని ములక్కాయ ముక్కలు మగ్గించుకోండి. ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న దాన్ని అందులో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే ములక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. లైక్ చేసి